ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 1వ తేదీ నుంచి 7వ తేదీ డిసెంబర్ మాసంలో అసలు గ్రహస్థితి ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ గురువు వక్రించున్నాడు వృషభంలో. గురు శుక్రులకి పరివర్తన ఉంది 3వ తేదీ వరకు. నీచబడ్డ కుజుడు, కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధ చంద్రుడు. ఈ చంద్రుడు ఈ వారం రోజుల పాటు మనకి వృశ్చికం నుంచి మకరం వరకు, కుంభం వరకు సంచరిస్తాడు. ధనస్సులో శుక్రుడు 3వ తేదీ వరకు ఇక్కడ ఉంటాడు. 3 నుంచి మకరంలోకి ఎంటర్ అవుతున్నాడు. మీనంలో రాహు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి అనేటువంటి చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లేదా రాశి గురించి తెలుసుకుందాం. మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లగ్నాధిపతి కుజుడు నీచంలో ఉన్నాడు. మనం ఇది చెప్పుకుంటూ ఉన్నాం గత 2-3 వారాల నుంచి. ఇది ఇలా ఉన్నప్పుడు సమ్టైమ్స్ నీచభంగ రాజయోగము అని కొన్ని కాంబినేషన్స్ వస్తాయి. అప్పుడు మాత్రం ఆ నీచంలో ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితం ఇస్తుంది. అది ఎప్పుడు వస్తుందో కూడా చెప్తాను మీకు ఈ వారంలో. పర్టికులర్గా ఇక్కడ మీకు 5, 6 తేదీలు చంద్రుడు ఇక్కడ సంచరించేటప్పుడు సహజంగా మనం ఏం చెప్పుకున్నాము, లగ్నాధిపతి చతుర్థంలో ఉన్నప్పుడు విద్యార్థులకు విద్య విషయంలోని, రైతులకి లేదా రియల్ ఎస్టేట్ రంగాల వరకు నార్మల్గా ఎవరైనా వాహనం నడిపేటప్పుడు కానీ లేదా వాహన కొనుగోలు చేసేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం. అయితే ఈ జాగ్రత్త ఎప్పుడు నీచంలో ఉన్నప్పుడు మాత్రమే. అదే నీచం భంగం జరిగినప్పుడు అది అదృష్టంగా మారుతుంది. ఈ మేషం వారికి ఈ 4th హౌస్ రిలేటెడ్ సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ 5, 6 తేదీలు చాలా బాగుంటాయి. అంటే భూములు, పొలాలు, గృహాలు, వీటికి సంబంధించిన విషయంలో ఈ 5, 6 తేదీలు చాలా బాగుంటాయి. ఇంకా అందులో ఎటువంటి డౌట్ లేదు. అలాగే ఇక్కడ శుక్ర చంద్రుడు కలిసి ఉంటారు. ఇక్కడ ఇది మనకి 3, 4 తేదీలు. కానీ ఇక్కడ శుక్రుడు 3వ తేదీ కల్లా ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు. యాక్చువల్ కలవాలి, కానీ శుక్రుడు ముందుకు వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇంకా అక్కడ కలవడానికి ఛాన్స్ లేదు. కాకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 7వ తేదీ మాత్రం మీరు ఏదైనా అధిక లాభాలు వస్తాయి. 7, 8 తేదీలు కూడా కాంబినేషన్ ఉంది. కాకపోతే మనం 7వ తేదీ వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి అధిక లాభాలు వస్తాయని ఏదో మనీ పెట్టేసి కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. కొంతమంది ఎవరో చెప్పారండి, అందులో పెడితే 1,00,000 పెడితే 2 లక్షలు వచ్చాయంట, వారానికి 10 రోజులుగా అని చెప్తూ ఉంటాం. మనం ఇలాంటి పుకార్లన్నీ వింటూ ఉంటాం సొసైటీలో. పాపం ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఏదో వస్తాయి కదా, పిల్లలు చదువులకు పనికి వస్తాయనో ఇంకోటో ఉన్న సమస్య తీరుతుందేమో అప్పు చేసి తీసుకొచ్చి పెడతారు. అలాంటి వాటి జోలికి అసలు ఎవరూ ఎప్పుడూ వెళ్ళకూడదు. మేషం వారు ప్రత్యేకంగా ఈ 7, 8 తేదీలు అస్సలు వెళ్ళకండి దయచేసి అటువంటి జోలికి. ఎందుకంటే అది పర్టికులర్గా ట్రిగర్ పాయింట్ అంటారు దాన్ని, మోసం జరగడానికి ఇంకా పర్టికులర్ పాయింట్. ఇక మీకు ఏదైనా పెద్ద మొత్తంలో డబ్బులు రావాలంటే 3వ తేదీ లోపల ఎక్కువ ఆస్కారం చూపిస్తుంది జన్మజాతకంలో. అదేవిధంగా చూసుకున్నట్లయితే కాస్త ఈ 3వ అధిపతి 6వ అధిపతి 8లో ఉన్నాడు కాబట్టి కాస్త చర్మ సంబంధించిన రోగాలు ఉండేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు కొన్ని చికిత్సల ద్వారా సంతానాన్ని పొందాలనుకునేటువంటి వారికి సక్సెస్ రేట్ అనేటువంటిది ఉంటుంది. 2వ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి 3వ తేదీ లోపల ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. మరియు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే 3వ తేదీ తర్వాత ఉద్యోగ వ్యాపార సంబంధించినటువంటి విషయంలో ఈ వారం అనుకూలత అనేటువంటిది ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి విదేశీ ప్రయాణము, విదేశీ సంబంధించిన అనుకూలత చాలా చాలా బాగుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే సూర్య ఆరాధన చేయండి. సూర్యభగవాన్ని ఆరాధించడము, శని, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి కొన్ని మహాదశలు, అంతర్దశలు ఇలాంటివి మారుతున్నప్పుడు లైఫ్ చాలా మట్టుకు ఒక మంచి ఫేజ్ నుంచి బ్యాక్ టర్న్ మారిపోతూ ఉంటుంది.
అప్పుడు వాళ్ళకి అర్థం కాక కొంతమందికి ఎవరో ఏదో ప్రయోగం చేశారేమో అనేటువంటి భావనలోకి వెళ్ళిపోతారు. లేదా ఎక్కడో ఏదో తొక్కేనేమోనండి, అందుకే ఆ రోజు నుంచి ఇలా అయింది, దీనికి ఎలా కానీ సంశయిస్తూ ఉంటారు. మరి కొంతమంది కొంత ఆస్ట్రాలజీ మీద నాలెడ్జ్ ఉండేటువంటి వారు ఈ మహాదశ నడుస్తున్నటువంటిది మహాదశ మార్పు చెందింది లేదా అంతర్దశ మార్పు చెందింది అనేటువంటి తెలుసుకొని దానికి సంబంధించి దానం ఇస్తూ ఉంటారు. మరి జాతకం తెలుసు అనుకోండి, చక్కగా ఏ మహాదశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుందో తెలుసుకొని దానికి సంబంధించిన మార్పుల్ని గమనించి అది పాపగ్రహాలతో ఉందా శుభగ్రహాలతో కలిసి ఉందా అనేటువంటి చూసి మనం దానం ఇస్తాం. మరి కొంతమందికి జాతక చక్రం ఉండదు, కానీ ఎక్కడో ఏదో ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు గ్రహ సంబంధంగా ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి. ఒకవేళ కొంతమందికి చూడండి గాలి ధూళి అంటూ ఉంటాను చూసారు, లేదా ఎవరో ప్రయోగం చేసిన అనుమానం ఉంటుంది. కానీ ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు అలా చేసేటువంటి వారు. ఆ సాధనలు చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది. అపోహలు ఎక్కువగా ఉంటాయి. ఏమీ జరగకపోయినా ఏదో జరిగిందేమో, ఎవరో ఏదో చేశారేమో అనేటువంటి అపోహ ఎక్కువగా ఉంటుంది జనాలకి. అయితే ఇక్కడ మొట్టమొదటిగా నేను చెప్పేది ఒకటే, మీకు ఒకవేళ కాలం అనుకూలించటం లేదు, గ్రహాల యొక్క స్థితిగతుల్లో ఏదో మార్పు వచ్చింది కానీ అంతు చిక్కట్లేదు అని అనుకునేటప్పుడు సింపుల్గా ఒకటే మార్గం, కొన్ని మార్గాలు చెప్తాను. అది సాత్వికమైనటువంటి మార్గాలు కొన్ని చెప్తాను. మొట్టమొదటిగా ఏమిటది అంటే, మీరు నిత్యము హనుమాన్ ఆలయానికి కానీ అమ్మవారి ఆలయానికి కానీ లేదా లక్ష్మీ నరసింహ ఆలయానికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ గణపతి ఆలయానికి కానీ వెళ్ళండి. మీరు లేదండి ఇవన్నీ కాదు నాకు వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరగా ఉంది వెళ్ళండి, ఏమీ తప్పులేదు. కాలం అనుకూలించాలంటే ఈ కాలాన్ని నడిపించే ఎవరైతే భగవంతుడు ఉంటాడో అతన్ని ముందు మీరు ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే ఏమవుతుందంటే మీకు అనిపించవచ్చు ఏమండి రోజు ఆలయానికి వెళ్ళి తిరగగానే వెంటనే నాకు అన్ని కోట్లు కలిసి వస్తాయా అని కాదు, గుర్తుపెట్టుకోండి. మీకు ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇన్ని రోజులు భయపడుతూ లేకపోతే ఎలాగ ముందుకు వెళ్ళాలని దిక్కుతోచని స్థితి నుంచి ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆలయానికి వెళ్ళగానే వచ్చేది ఏంటంటే మీకు ఫస్ట్ అలా తిరుగుతూ ఉండగా మీకు ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ వస్తుంది. నేను ఈ సమస్యని ఎలా ఎదుర్కోవాలి, ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఈ సమస్య మీకు కొత్తగా ఏం రాలేదు, గతంలో చాలా కొన్ని వేల లక్షల మందికి వచ్చింది. ఆ వేల లక్షల మంది సఫర్ అయ్యారు, దాన్ని తీర్చుకోగలిగారు. ఎవరు తీర్చుకోగలిగారు? ధైర్యంగా నిలబడ్డటువంటి వ్యక్తి ఆ సమస్యను తీర్చుకోగలిగాడు, ఆలోచన చేయగలిగాడు. భయపడినప్పుడు సమస్య పోలేదు, దాన్ని ఆలోచించి ఉపాయం వెతుక్కున్నప్పుడు ఆ సమస్య పోయింది, గుర్తుపెట్టుకోండి. ఇది రెండవది ఏమనుకోవాలంటే, ఈ సమస్యని నేను తీర్చుకోలేనంత అంటే నాకంత బలం లేదా, అసలు ఈ సమస్యకి కావాల్సినటువంటి ఉపాయం ఏమిటి అనేటువంటి దాన్ని నాకు అమ్మవారు వెనకాతలు తోడుంది కదా, నాకు భగవంతుడు తోడున్నప్పుడు నేను ఎందుకు తీర్చుకోలేనటువంటి దాంట్లోకి వెళ్ళాలి. అదేవిధంగా ఈ సమస్య ఎప్పటికి ఇలాగే ఉంటుందా, ఇంకా మారదా? మారుతుంది కదా, కాలం మారుతుంది కాబట్టి మారుతుంది. ఈ మూడు ఎప్పుడైతే మీకు మీరుగా ప్రశ్నలు వేసుకున్నారో, భగవంతుని పట్టుకున్నాడో సమస్య ఖచ్చితంగా తీరుతుంది. మీకు అర్థం కానప్పుడు మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని సంప్రదించండి. ఏమంటే నాకు ఈ సమస్య వచ్చింది, ఉద్యోగమో వ్యాపారమో ఇంకోటి వాళ్ళ అనుభవం ఉంటుంది, మంచి అనుభవజ్ఞులు, మంచి చెప్పేవాళ్ళు. అంతేగాని మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళని అడగకూడదు ఎప్పుడు కూడా. మీకు మంచి చెప్పే వాళ్ళని సంప్రదించాలి. ఈ రకంగా క్లియర్ చేసుకోవచ్చు. ఇక మరి కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఈ గ్రహస్థితి ఇవన్నీ కాకుండా నాకేదో ధూళి తగిలిందండి, గాలి తగిలిందండి అంటూ ఉంటారు. అలాంటి వారు సింపుల్గా ఏం లేదు, గాన్గాపూర్ వెళ్ళండి. గాన్గాపూర్ వెళ్ళి అక్కడ చక్కగా స్వామివారిని దర్శనం చేసుకొని ఒక 3 రాత్రులు లేకపోతే ఒక రాత్రి అయినా సరే నిద్ర చేసి చక్కగా అక్కడ దత్తాత్రేయుడిది దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అని కానీ, లేనట్లయితే జయ గురుదత్త శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ కానీ నిత్యము చేసుకోండి. మీకు ఎటువంటి పిశాచ బాధలు కావచ్చు, ఎటువంటి బాధలు మీకు వచ్చాయని మీకు ఏమాత్రం అనిపించినా మీరు ఆ మంత్రం అనుకున్న క్షణం నుంచి అది దూరం అవ్వడం ప్రారంభమవుతుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక ఇక్కడ చాలామందికి ఏమండి అసలు జాతక చక్రం చూపించుకోవడం వల్ల ఏమిటి లాభాలని నన్ను చాలామంది అడిగారు. దాని గురించి నేను మీకు ఈరోజు జస్ట్ 2 నిమిషాల్లో ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. ఏమిటంటే, మీరు ఎదగలేకపోతున్నారంటే మీ లగ్నం వీక్గా ఉందని అర్థం. అంటే మీరు సమయం పుట్టినప్పుడున్న సమయంలో ఏ లగ్నం అప్పుడు గడిచింది, అది స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారని దాన్ని స్ట్రెంగ్త్ చేసుకోవచ్చు. ఎన్ని తెలివితేటలు, నా ధనం సంపాదించలేకపోతున్నానండి అన్నప్పుడు మీ ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు, ఏ వాటి మూలంగా మీకు ధనం అనేటువంటిది వస్తుందో తెలుసుకొని దాని మూలంగా మీరు ధనాన్ని సంపాదించేటువంటి
యోగాన్ని ఎలా పొందాలని తెలుసుకోగలుగుతారు. ఎందుకు ధనం పోతుంది, ఎక్కడ ధనం వస్తుంది, ఎప్పుడు ధనం ఇవ్వాలి, ఎప్పుడు ధనం ఇవ్వకూడదు అనేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. ఎవరికైనా ధనం ఇస్తున్నా సరే గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు, మీరు మీ విద్యా సంబంధించిన విషయం కావచ్చు. చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. నేను ఏ కోర్స్ నేర్చుకుంటే నాకు బాగుంటుంది లైఫ్ అని. బాగుండడం అంటే ఏమిటి, రేపొద్దున ఈ కోర్స్ మీకు ప్రొఫెషన్గా మారి మీరు నలుగురికి మంచి చేయడం, తద్వారా మీరు జీవనం సాగించడం. అలా కాకుండా హాబీస్గా ఉంటాయి. ఇప్పుడు గిటార్ నేర్చుకోవడము, మ్యూజిక్ నేర్చుకోవడం, అంటే కెరియర్గా తీసుకోకుండా కేవలం నేర్చుకుంటారు విద్యగా. దానికి మీరు మీ హాబీ బట్టి నేర్చుకోవచ్చు, దానికేం సంబంధం లేదు. కానీ ఒక కెరియర్గా మలుచుకోవాలి నేను ఒక కోర్స్ తీసుకొని అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు అది ఏం కోర్స్ తీసుకుంటున్నారో తెలుసుకొని మీరు తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దాన్ని జ్యోతిష్ శాస్త్రంలో ధనభావం ఎలా ఉంది, విద్యాభావం ఎలా ఉంది, ఇప్పుడు ఈ జాతకుడు చదవలేకపోతున్నాడు, ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాడు అంటే కారణం ఏమిటి అనేటువంటి దాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళచ్చు. అలాగే వివాహం ఎప్పుడవుతుంది, ఒక వ్యక్తికి ఉద్యోగం రాకపోవడానికి గల కారణం ఏంటి, వివాహ సమయం ఏంటి, విదేశాలకు వెళ్ళే యోగం ఉందా లేదా, ఇలా అనేకమైనటువంటి విషయాలకి ఆటంకం ఎందుకు కలుగుతుంది, ఆ ఆటంకం కలగడానికి పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఏమిటి, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఆ భగవంతుడు అమ్మవారి యొక్క పాదాలు ఎలా పట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని మీకు కనుక తెలిసిందే అనుకోండి, ఈ జాతకం ఇవేమక్కర్లేదు, చక్కగా అమ్మవారి పాదాలు పట్టుకుంటారు. మీరు ధర్మంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తారు. ఖచ్చితంగా అమ్మవారే మీకు అనుగ్రహిస్తుంది. శ్రీమాత్రే నమః.